later that night. ఆల్రైట్, జిమ్ మొత్తం అయిపోయింది, స్టెప్స్ కూడా 10,000 కంప్లీట్ అయిపోయినాయి, డైట్ కూడా ఆన్ పాయింట్ ఉండే, విచ్ ఇస్ అమేజింగ్. అండ్ ఐ హావ్ అన్ అప్డేట్ ఏంటంటే ఈ రోజు మన ఎంప్లాయర్ నుంచి మెయిల్ వచ్చింది. యూఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హావ్ బీన్ సెలెక్టెడ్ టు ఎంటర్ ఇన్ 2027 H1B క్యాప్ రిజిస్ట్రేషన్. కంగ్రాచులేషన్స్ అని మెయిల్ చేశారు. అండ్ లీగల్ అసిస్టెంట్ నుంచి ఇంకొక మెయిల్ వస్తుందని చెప్పారు. గెస్ వాట్, అది కూడా వచ్చేసింది. వీ హావ్ రిసీవ్ దిస్ ఈమెయిల్ యాజ్ వెల్ అండ్ ఇట్ లుక్స్ లైక్ వీ హావ్ టు సబ్మిట్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లన్నీ సెట్ చేయాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అస్ అ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఆల్రెడీ అబౌట్ 12:40 అవుతుంది. మన చేతిలో ప్రస్తుతానికి ఎక్కువ టైం లేదు, లాట్ ఆఫ్ స్టఫ్ టు కంప్లీట్. ఎందుకంటే టుమారో ఈవినింగ్ వీఆర్ గోయింగ్ ఆన్ అ ట్రిప్ టు అట్లాంటా వికాస్ గాడి బర్త్డే కోసం. దాని గురించి రేపు చూద్దాం. బట్ టుడే వీ హావ్ టు కంప్లీట్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్ అండ్ ఈ డాక్యుమెంట్లన్నీ సెట్ చేయడానికి సుక్కలు కనిపిస్తున్నాయి. ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. ఆల్ రైట్, మనోడు చెప్పిన డాక్యుమెంట్ నంబర్ 1 రెజ్యూమే. కరెంట్ రెజ్యూమే కావాలంట. ఫస్ట్ ఆ రెజ్యూమే సెట్ చేద్దాం. ఆల్రెడీ నేను హీరో డిజిటల్ నుంచి అకాడెస్ కి మూవ్ అయ్యేటప్పుడు రెజ్యూమే అప్డేట్ చేసి ఉండే, సో ఐ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్. ఫస్ట్ ఆ రెజ్యూమే వెతికి సెట్ చేద్దాం. బై ద వే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి కదా, వీటన్నిటిని తీసుకొచ్చి మనం ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా తయారు చేయాలంట. సో మంచిగా అన్నిటిని నీట్ గా ఒక ఫోల్డర్ లో ఆర్గనైజ్ చేసుకుందాం. తర్వాత పీడిఎఫ్ లన్నీ మర్జ్ చేసి సెట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ రెజ్యూమే. ఆల్ రైట్, రెజ్యూమే దొరికింది. నెక్స్ట్ ఐటమ్ బ్యాచిలర్స్ ది ఇంకా మాస్టర్స్ ది, డిప్లొమాలో ఇంకా ట్రాన్స్క్రిప్ట్లు కావాలంట. ఫస్ట్ బ్యాచిలర్స్ ది చేసి తర్వాత మాస్టర్స్ కొద్దాం. ఇప్పుడు బ్యాచిలర్స్ ది, డిప్లొమాలో ఇంకా ట్రాన్స్క్రిప్ట్లు అంటే ఇప్పుడు వీటి కోసం ఏం పెట్టొచ్చు అంటే డిప్లొమా ప్లేస్ లా మన జేఎన్టీ నుంచి ఒరిజినల్ డిగ్రీ తీసుకుంటాం కదా, ఆ ఒరిజినల్ డిగ్రీ పెట్టొచ్చు. ట్రాన్స్క్రిప్ట్స్ ప్లేస్ లా ఇండివిజువల్ ఎవ్రీ సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్స్ అవసరం లేదు. మన కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటది కదా, ఆ సిఎంఎం ది ట్రాన్స్క్రిప్ట్ పెడితే చాలు. లెట్స్ డూ దట్. ఐ మీన్ లెట్స్ ఫైండ్ దట్. నా దగ్గర ఇక్కడ ఫిజికల్ కాపీస్ ఉన్నాయి, బట్ ఇవన్నీ నాకు తెలిసి ఎప్పుడో స్కాన్ చేసి పెట్టినా. లెట్స్ సీ ఇఫ్ వి హావ్ ది స్కాన్ కాపీస్. గాట్ ఇట్, దొరికింది. బ్యాచిలర్స్ ఒరిజినల్ డిగ్రీ డన్. అండ్ నెక్స్ట్ ఐటమ్ బ్యాచిలర్స్ ది ట్రాన్స్క్రిప్ట్. ఇక్కడ అగైన్ ఇండివిజువల్ సెమిస్టర్ వి ట్రాన్స్క్రిప్ట్స్ పెట్టే బదులు వీఆర్ జస్ట్ అప్లోడింగ్ సిఎంఎం. ఆ సిఎంఎం లో ఆల్రెడీ అన్ని సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. లెట్స్ ట్రై టు ఫైండ్ దట్. ఆల్ రైట్, ఫిజికల్ కాపీ దొరికింది. సిఎంఎం ది ట్రాన్స్క్రిప్ట్ డిజిటల్ కాపీ నాకు ఎక్కడ దొరకలేదు. లెట్స్ మేక్ అ పీడిఎఫ్ అవుట్ ఆఫ్ దిస్. బై ద వే మీ దగ్గర ఐఫోన్ ఉంటే a very quick way to scan and create PDFs out of it. నోట్స్ యాప్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి స్కాన్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్. గూగుల్ డ్రైవ్ కి కూడా ఉంటుందంట, మనీష్ భాయ్ చెప్తుండు. ఆసమ్, వి గాట్ ది PDF. మాస్టర్స్ ది డిప్లొమా అంటే మనకి ఇంటికి మన డిగ్రీ డెలివరీ అయిన ఉండే కదా, దాని PDF సెట్ చేయాలి. ఐ థింక్ ఐ హావ్ ఇట్ ఆల్రెడీ. లెట్స్ చెక్. క్రేజీ, డిప్లొమా దొరికింది. ఎక్కడ దొరికిందో చూడు. మనం కార్ కొనేటప్పుడు $500 ఏదో డిస్కౌంట్ కోసం మన కార్ డీలర్షిప్ కి డిప్లొమా పంపినాం కదా, దాంట్లో ఉంది. నైస్. సో మాస్టర్స్ డిగ్రీ డన్. నెక్స్ట్ మాస్టర్స్ ది ట్రాన్స్క్రిప్ట్ కావాలి. ఈ మాస్టర్స్ ది ట్రాన్స్క్రిప్ట్ కొంచెం పంచాయతీ ఏంటి అంటే మన కాలేజ్ పోర్టల్ నుంచి డైరెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకునే ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అది అనఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్. అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ కోసం అప్పుడెప్పుడో పురాతన కాలంలో భూమి ముట్టక ముందు లాస్ట్ ఇయర్ స్టెమ్ ఓపీటీకి అప్లై చేసేటప్పుడు అనుకుంటా అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ కోసం రిక్వెస్ట్ చేసిన ఉండే. $15 ఏమో కడితే మనకు అది డెలివరీ చేసిండు. ఇంటికి కాదు, ఆన్లైన్ లోనే డెలివరీ చేసిండు. ఆ డాక్యుమెంట్ వెతకడానికి ట్రై చేస్తున్నా అండ్ ఆ ట్రాన్స్క్రిప్ట్ కోసం చూస్తుంటే ఈమెయిల్ దొరికింది. ఇక్కడ యాక్సెస్ ద ట్రాన్స్క్రిప్ట్ అని ఉంది, కానీ ఆ లింక్ ఓపెన్ చేస్తే పేజ్ కుడ్ నాట్ బి ఫౌండ్ అంటుండు. ఆఫ్ కోర్స్ లింక్ ఓన్లీ 30 days వరకే వ్యాలిడ్ ఉంటుందంట. ఎప్పుడో చిన్నప్పుడు స్టెమ్ ఓపీటీకి అప్లై చేసేటప్పుడు పంపిండు. ఇప్పుడు మనం అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ పోర్టల్ కి ఎట్లా నాట్లో పోయి మళ్ళీ పే చేస్తే అది మనకి రావడానికి ఒక కపుల్ ఆఫ్ బిజినెస్ డేస్ అవుతానంట. బట్ లాస్ట్ టైం అయితే మనం అప్లై చేసిన గంటకే వచ్చింది. ఇప్పుడు మనకి ఏం దిక్కు లేకపోతే అదే వేయాల్సి వస్తుంది కావచ్చు. బట్ లెట్ మీ ట్రై ఫైండింగ్ ఇఫ్ ఐ హావ్ ఇట్ సమ్వేర్. స్టెమోపిటీ కోసం చేసినాం కాబట్టి మేబీ USCIS పోర్టల్ లా స్టెమోపిటీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం కదా, అక్కడ డాక్యుమెంట్ అటాచ్ చేసే ఉండొచ్చు. స్కోప్ ఉంది. ఎస్, USCIS పోర్టల్ ఉంది. ఇట్ ఇస్ అమేజింగ్. వి గాట్ ఇట్. మాస్టర్స్ ట్రాన్స్క్రిప్ట్ డన్. ఆల్ రైట్, మూవింగ్ ఆన్. నెక్స్ట్ ఐటమ్ కాపీ ఆఫ్ ఆఫర్ లెటర్ కావాలంట. ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్క్ విత్ యువర్ స్పాన్సరింగ్ ఎంప్లాయర్. ఒకవేళ మనది H1B ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ ఎంప్లాయర్ దగ్గర ఇంకా పని స్టార్ట్ చేయకపోతే ఆఫర్ లెటర్ కావాలంట. సో మన కేసులో అది అవసరం లేదు. టేకింగ్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ ఐటమ్ కాపీ ఆఫ్ యువర్ మోస్ట్ రీసెంట్ I-94 రికార్డ్. ఆల్ రైట్, మనం ఇండియాకి పోయి వచ్చింది లాస్ట్ ఇయర్ 2025 జనవరిలో. సో I-94 కోసం డైరెక్ట్ CBP పోర్టల్ కి పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ అగైన్ USCIS పోర్టల్ లా ఆల్రెడీ లేటెస్ట్ దే అప్లోడ్ చేసి ఉంది కాబట్టి డైరెక్ట్ అది డౌన్లోడ్ చేసుకొని తీసుకొచ్చి సెట్ చేస్తే అయిపోతుంది. ఆల్ రైట్, లేటెస్ట్ I-94 డన్. నెక్స్ట్ ఐటమ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఐడెంటిఫికేషన్ పేజెస్ విత్ లెజిబుల్ ఫోటో. లుక్స్ లైక్ ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ స్టాంప్ పాస్పోర్ట్ పేజెస్, ఆల్ పేజెస్ ఇంక్లూడింగ్ ఎనీ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ స్టాంప్స్. ఆల్ రైట్, సో నార్మల్ గా మన పాస్పోర్ట్ ది ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్ అండ్ వీసా స్కాన్ చేసి ఉంది, కానీ ఈ స్టాంపుల్ గింపుల్ ఇప్పటి వరకు ఎప్పుడు స్కాన్ చేసి పెట్టలేదు. సో ఒకసారి మొత్తం స్టఫ్ అంతా ఎండ్ టు ఎండ్ ఒకసారి మళ్ళీ స్కాన్ చేద్దాం. స్కాన్ చేసి సెట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్ అంటే మన ఫోటో ఇంకా మన డీటెయిల్స్ ఉంటాయి కదా, అది మన దగ్గర ఆ పేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ దాట్. ఆల్ రైట్, పాస్పోర్ట్ ది ఫస్ట్ పేజ్ వచ్చేసింది. నెక్స్ట్ సీక్వెన్స్ లో మన పాస్పోర్ట్ లో ఎక్కడెక్కడైతే స్టాంపులు ఉన్నాయో ఆ పేజెస్ అన్నిటివి ఫోటోలు తీసుకోవాలి. నేను ఇండియాకి 3 సార్లు పోయేసి వచ్చినా కాబట్టి నా దాంట్లో బాగానే స్టాంపులు ఉన్నాయి. సో లెట్స్ మేక్ అ PDF అవుట్ ఆఫ్ దిస్, 1 page ఎట్ అ టైం. మనకి పాస్పోర్ట్లో కింద ఇట్లా పేజ్ నెంబర్స్ ఉంటాయి కదా, సీక్వెన్స్ లో ఏ పేజ్ మీద ఏం స్టఫ్ ఉన్నా గానీ, ఎక్కడ ఏం స్టాంపులు ఉన్నా గానీ అవన్నీ మంచిగా సీక్వెన్స్ లో స్కాన్ చేసుకుంటా పోండి. నా దాంట్లో పేజ్ నెంబర్ 3, 4, 5 స్టాంప్స్ ఉన్నాయి.
నెక్స్ట్ డైరెక్ట్ 28 ఉన్నాయి. నెక్స్ట్ మై వీసా. ఐ థింక్ ఇక్కడ 28 పేజ్ లో వీసా పక్కన ఉన్న స్టాంప్స్ ఫస్ట్ టైం యూఎస్ కి వచ్చినప్పుడు పడ్డ స్టాంప్స్. ఆల్ రైట్, స్టాంప్స్ డన్. లెట్స్ సేవ్ అండ్ షేర్ ఇట్. ఆల్ రైట్, స్టాంప్ల తర్వాత నెక్స్ట్ మన పాస్పోర్ట్ లో ఉన్నది వీసా. వీసా ఆల్రెడీ నాది స్కాన్ చేసే ఉంది, అది వెతికి సెట్ చేద్దాం. ఆల్ రైట్, వీసా దొరికింది, సెట్. నెక్స్ట్ ఇక అన్నిటికంటే లాస్ట్ పేజ్. ఈ లాస్ట్ పేజ్ కూడా ఆల్రెడీ స్కాన్ చేసింది ఉంది. ఐ జస్ట్ ట్రై టు ఫైండ్ ఇట్. గాట్ ఇట్. పాస్పోర్ట్ ది లాస్ట్ పేజ్ కూడా అయిపోయింది. పాస్పోర్ట్ తర్వాత నెక్స్ట్ ఐటమ్ దట్ వి నీడ్ ఈస్ కాపీ ఆఫ్ ఎనీ ఈఏడి కార్డ్స్ విత్ ఎక్స్పైరేషన్ డేట్స్ అండ్ లెజిబుల్ ఫోటో. సో ఎనీ ఈఏడి కార్డ్స్ అంటున్నాడు కాబట్టి కరెంట్ ఈఏడి కార్డా లేకపోతే కరెంట్ తో పాటు ప్రీవియస్ మన ఓపీటీ ఈఏడి కార్డు కూడా పెట్టాలా నాకు అర్థమైతలేదు. సో కాపీ ఆఫ్ ఎనీ ఈఏడి కార్డ్స్ విత్ ఎక్స్పైరేషన్ డేట్స్ అండ్ లెజిబుల్ ఫోటో. సో ఫస్ట్ కరెంట్ ఈఏడి కార్డ్ సెట్ చేసి, ఐ మీన్ మన స్టెమ్ ఓపీటీ ఈఏడి కార్డ్ ది ఫ్రంట్ బ్యాక్ సెట్ చేసి తర్వాత ఓపీటీది ఫ్రంట్ బ్యాక్ సెట్ చేద్దాం. లెట్స్ ట్రై టు ఫైండ్ స్టెమ్ ఓపీటీస్ ఈఏడి. ఐ థింక్ ఇది కూడా ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టినా అనుకుంటా. ఆల్ రైట్, ఫ్రంట్ బ్యాక్ దొరికినాయి, కాకపోతే పీడిఎఫ్ లాగా లేవు, ఇమేజెస్ లాగా ఉన్నాయి. లెట్స్ కన్వర్ట్ దోస్ టు పీడిఎఫ్స్. ఆల్ రైట్, కన్వర్టెడ్ టు పీడిఎఫ్. నెక్స్ట్ మన ఓపీటీ ఈఏడి. ఐ థింక్ ఐ ఆల్రెడీ హ్యావ్ అ పీడిఎఫ్ ఆఫ్ దిస్ యాజ్ వెల్. వెతికి సెట్ చేద్దాం. గాట్ ఇట్, డన్. నెక్స్ట్ ఐటమ్, వామో ఇది పెద్దది రోయ్. కాపీ ఆఫ్ ఆల్ కరెంట్ అండ్ ప్రీవియస్ ఫార్మ్ I-20s విత్ ఆల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎండార్స్మెంట్స్. మొత్తం మన జీవితంలో ఎన్ని I-20లు వచ్చినాయో అవన్నీ కావాలంట, విచ్ ఇస్ అ లాట్. బట్ లక్కీలీ ఐ హ్యావ్ అ ఫోల్డర్. ఆ ఫోల్డర్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని I-20లు వచ్చినాయో అన్ని తీసుకొచ్చేసిన. హోప్ఫుల్లీ ఇట్ లుక్స్ లైక్ మొత్తం ఇప్పటికి నాకు 8 I-20లు ఉన్నాయి. ఈ 8 I-20లు తీసుకొచ్చి మన మెయిన్ ఫోల్డర్ లో వేసేస్తే అయిపోతుంది. కాకపోతే ఇవన్నీ సైన్ చేసి లేవు. వీ హ్యావ్ టు మేక్ షూర్ ఈచ్ వన్ ఆఫ్ ది I-20s సైన్డ్. లాస్ట్ టైం ఇట్లనే స్టెమ్ ఓపీటీ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు సైన్ చేయకుండా సబ్మిట్ చేసినుండే. సబ్మిట్ చేసిన తర్వాత రియలైజ్ అయినా, బట్ పెద్దగా ప్రాబ్లం ఏం కాలేదు. ఎందుకంటే రియలైజ్ అయిన నెక్స్ట్ మూమెంటే ఇంకా ప్రాసెసింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి అడిషనల్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి సెక్షన్ ఉంటుంది కదా యాడ్ చేయడానికి, సైన్ చేసి అప్డేటెడ్ I-20 అని చెప్పి దాంట్లో అటాచ్ చేసేసినుండే సరిపోయింది. బట్ దిస్ టైమ్ యూ షుడ్ నాట్ బి మేకింగ్ దట్ మిస్టేక్ అగైన్. సో మొత్తం 8 I-20లల్లా మంచిగా సైన్లు పెట్టి సెట్ చేద్దాం. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉన్న పాత I-20లు అన్ని ట్రాక్ చేస్తలేరు, మీ దగ్గర అన్ని ఒక దగ్గర లేవు అంటే మీ కాలేజ్ ది పోర్టల్ ఓపెన్ చేస్తే మోస్ట్ ప్రాబ్లీ అక్కడ దొరికిపోతాయి. యూ కెన్ చెక్ ఇట్ ఓవర్ దేర్. బట్ ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ I-20s విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. బట్ కుచ్ పాతాయి కుచ్ కోతాయి కాబట్టి చేయాలి. నాకు గుర్తున్న దాని ప్రకారం డిజిటల్ సిగ్నేచర్ సరిపోతుంది. ఓన్లీ ఒకసారి స్టెమ్ కో దేనికో సబ్మిట్ చేసేటప్పుడు వాడు కాలేజ్ నుంచి ఇంకుతోనే పెట్టు అని చెప్పి స్పెసిఫై చేసిండు. ఏదో మెయిల్ లా సంథింగ్ ఏదో ఒకట్లే. వీడంట్రా ఓనర్స్ పాస్వర్డ్ కావాలి అంటాడు. ఫైనలీ మన 8 I-20ల మీద సైన్ పెట్టినా ఇట్ టుక్ మీ అబౌట్ 30 minutes ఆర్ మేబీ మోర్ దెన్ దాట్, ఐ డోంట్ నో. సో ఇక్కడ మన పీడిఎఫ్లు కొన్ని లాక్ అయిపోయి ఉండే కదా, వాటి మీద డైరెక్ట్ మనం ఎడిట్ చేయడానికి డైరెక్ట్ సైన్ చేయడానికి రాదు. సో ఇప్పుడు అట్లుంటే మనం చేయగలిగిన ఈజియెస్ట్ పని ఏంటి అంటే ఆ పీడిఎఫ్ ని ల్యాప్టాప్ లో బ్రౌజర్ లో ఓపెన్ చేసి కమాండ్ P కొట్టి సేవ్ యాస్ పీడిఎఫ్ కొట్టిన. ఇప్పుడు ఆ సేవ్ చేసిన కొత్త పీడిఎఫ్ ని ఐప్యాడ్ కి మూవ్ చేసి సైన్ చేసేసిన. అండ్ ఫైనలీ వీ నౌ హ్యావ్ అవర్ టోటల్ 8 I-20s signed. Awesome. Next item, copy of all previous I-797 approval notices. Alright, so this is sort of a complicated. ఇప్పటిదాకా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే మనం USCIS పోర్టల్ లా ఓపీటీ కి గానీ స్టెమ్ ఓపీటీ కి గానీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం కదా, ఆ సబ్మిట్ చేసే అప్లికేషన్ నంబర్ I-765, రైట్? ఇప్పుడు ఆ I-765 ని మనం సబ్మిట్ చేసినప్పుడు మనకు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది కదా, తర్వాత మన ఇంటికి USCIS నుంచి ఒక మెయిల్ కూడా వస్తుంది కదా, అదే మీ ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ అప్లై చేసిరో అని ఒక రిసిట్ వస్తుంది కదా, ఆ మెయిల్ నోటీస్ ని I-797 అంటారంట. తర్వాత మళ్ళీ మన ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంటికి ఇంకొక మెయిల్ వస్తుంది కదా, అదే మీ ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ అప్రూవ్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఒక మెయిల్ నోటీస్ వస్తుంది కదా, దాన్ని కూడా I-797 అంటారంట. సో బేసిక్ గా మన భాషలో ట్రాన్స్లేట్ చేస్తే USCIS పోర్టల్ లో మన ఓపీటీకి గానీ స్టెమ్ ఓపీటీకి గానీ I-765 ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఏదైతే USCIS నుంచి కమ్యూనికేషన్ మెయిల్స్ వస్తాయో వాటిని I-797 అంటారంట. ఇప్పుడు మనకి ఇంటికి డెలివరీ అయిన I-797 ఎవరైనా ఉంచుకుంటారా అంటే మోస్ట్లీ ఎవడు ఉంచుకోడు, బట్ నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ నా దగ్గర 3 ఉన్నాయి. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వెల్, లెక్క ప్రకారం మనం ఓపీటీ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఫస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు ఒక రిసీట్ నోటీస్ వస్తుంది. ఆ రిసీట్ వచ్చినాక మన అప్లికేషన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మనకు అప్రూవల్ నోటీస్ రావాలి. సేమ్ అట్లనే స్టెమ్ ఓపీటీది మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ రిసీట్ నోటీస్ వస్తుంది అండ్ అప్రూవల్ అయిపోయిన తర్వాత అప్రూవల్ నోటీస్ వస్తుంది. ఇప్పుడు ఓపీటీవి 2 స్టెమ్ ఓపీటీవి 2 మొత్తం 4 డాక్యుమెంట్లు ఉండాలి కదా, ఐ మీన్ 4 నోటీసులు ఉండాలి కదా. నా దగ్గర స్టెమ్ ఓపీటీది రిసీట్ నోటీస్ ఇంకా అప్రూవల్ నోటీస్ ఉంది, కానీ ఇనిషియల్ ఓపీటీది ఓన్లీ రిసీట్ నోటీస్ ఒకటే ఉంది. ఐ డోంట్ హావ్ ఓపీటీస్ అప్రూవల్ నోటీస్ ఇన్ హియర్. లేదు, అరేరే ఇప్పుడు ఏం చేయొచ్చు అని చూస్తుంటే వి ఆల్సో హ్యావ్ దీస్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఇన్ అవర్ USCIS పోర్టల్. డిజిటల్ కాపీస్ ఆల్రెడీ మనకి USCIS పోర్టల్
అవైలబుల్ ఉన్నాయి. లెట్ మీ షో యూ. మన USCIS పోర్టల్ మన కేస్ డాక్యుమెంట్ సెక్షన్ లోపల మనం చేసిన అప్లోడ్స్ అన్ని ఇక్కడ కింద ఉంటాయి కదా. దీంట్లోనే పైన USCIS నుంచి మనకు వచ్చిన నోటీసెస్ ఒక సెక్షన్ ఉంది. దీంట్లో అఫ్ కోర్స్ మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత వచ్చే రిసీట్ నోటీస్ ఉంది అండ్ తర్వాత అప్రూవ్ అయినాక వచ్చే ఆ అప్రూవల్ నోటీస్ కూడా ఉంది. కాకపోతే మన ఇంటికి డెలివరీ అయ్యే ఫిజికల్ కాపీ ఏదైతే ఉంటుందో దీంట్లో పైన I-797 నోటీస్ ఆఫ్ యాక్షన్ అని రాసి ఉంది అండ్ ఇక్కడ కింద అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. బట్ ఈ డిజిటల్ వర్షన్ లోనేమో మనకు I-797 నోటీస్ ఆఫ్ యాక్షన్ అని లేదు. అండ్ అఫ్ కోర్స్ ద సేమ్ థింగ్ ఫర్ రిసీట్ నోటీస్ యాజ్ వెల్. మన ఫిజికల్ కాపీలో ఇక్కడ పైన హెడర్ ఉంది, ఫార్మ్ I-797C అని రాసి ఉంది. డిజిటల్ వర్షన్ లోనేమో పైన హెడర్ లేదు, డైరెక్ట్ కింద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ I-797 కోసం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఫిజికల్ కాపీస్ ఏమో ఫిజికల్ స్కాన్స్ దిద్దాం. ఒక్క డాక్యుమెంట్ లేదు కదా, ఆ లేనిది మాత్రం డిజిటల్ కాపీ పెట్టేద్దాం. బికాస్ వై నాట్? ఐ థింక్ డిజిటల్ కాపీ పెట్టినా ఫిజికల్ కాపీ పెట్టినా ఏం పెద్ద ఫరక్ పడదు కావచ్చు, బట్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. రెండిట్లలో సేమ్ స్టఫ్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్ దాట్ మచ్. యు నో వాట్, ఫిజికల్ కాపీస్ లైట్ రా, మొత్తం డిజిటల్ కాపీస్ డౌన్లోడ్ చేసి పెట్టేద్దాం. ఎందుకంటే రిస్క్ లేని రస్ట్ లేదు అనిపిస్తుంది. లెట్స్ డూ ఇట్. ఆల్సో లైట్ గా బద్ధకం కూడా అవుతుంది. ఆల్ రైట్, రెండేమో OPT I-797 ఫామ్లు, రిసీట్ నోటీస్ అండ్ అప్రూవల్ నోటీస్. అండ్ నెక్స్ట్ స్టెమ్ OPT I-797 ఫామ్లు, సేమ్ రిసీట్ నోటీస్ అండ్ అప్రూవల్ నోటీస్. ఆల్ రైట్, ఫైనలీ మన మెయిల్ ఉన్న లాస్ట్ ఐటమ్, కాపీ ఆఫ్ యువర్ మోస్ట్ రీసెంట్ పే స్టబ్ ఆర్ వోచర్ అండ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయిడ్ ఫుల్ టైమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు నేను అకార్డిస్ కి కాంట్రాక్ట్ ఎంప్లాయ్. సో ఇక్కడ ఫుల్ టైమ్ అంటే వీడు ఫుల్ టైమ్ ఎంప్లాయీ అంటున్నాడో లేకపోతే నేను ఫుల్ టైం పని చేస్తాను అంటున్నాడో నాకు అర్థమైతలేదు. ఇఫ్ యు ఆర్ ఎంప్లాయిడ్ ఫుల్ టైమ్ అంటున్నాడు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఎంప్లాయ్మెంట్ టైప్ నే రిఫర్ చేస్తున్నాడు కావచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ టు బి అ పార్ట్ టైమ్ జాబ్ ఆర్ ఫుల్ టైమ్ జాబ్, ఇట్ ఈస్ అ ఫుల్ టైమ్ జాబ్, రైట్? అంటే USCIS ప్రకారం 20 hours కంటే తక్కువ ఉంటే పార్ట్ టైం అంటాడు, 40 hours అట్లుంటే ఫుల్ టైం అంటాడు. సో ఇప్పుడు మన ఆ కాంటెక్స్ట్ లో ఫుల్ టైమే కాబట్టి రీసెంట్ పే స్లిప్ అయితే పెడదాం. పోయేదేముంది, లెట్స్ డూ ఇట్. అండ్ ఫర్ దాట్ వి నీడ్ అవర్ ఆఫీస్ ల్యాప్టాప్. వ్యూ రీసెంట్ పే స్లిప్. ఆల్ రైట్, మోస్ట్ రీసెంట్ ఒక్క పే స్లిప్ అడిగిండు, మనం 4 పే స్లిప్స్ సెట్ చేసినాం. పే స్లిప్ చూపియాలా? Stay tuned for next video. Next video కాదు, I meant another video. Alright, I think we are done with all of the documents. Finally documents set అయినారా. And time is 2:22. Almost 2.5-3 గంటల నుంచి డాక్యుమెంట్లు సెట్ చేసడే నడుస్తుంది. Now the main thing. You have all the documents here. ఇప్పుడు ఇవన్నిటిని తీసుకొని ఒక సింగిల్ PDF లాగా చేయాలి. నీట్ గా అన్ని ఫోల్డర్లు ఆర్గనైజ్ చేసి పెట్టినా బానే ఉంది. ఇప్పుడు దీన్ని PDF చేయాలంటే మనం PDF మర్జ్ చేయడానికి ఫస్ట్ సీక్వెన్స్ అర్థం కావాలి కదా. సో ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే అన్ని డాక్యుమెంట్స్ కి ఒక నంబర్ ఇచ్చుకుంటూ పోదాం. నేను ఇప్పుడు ఫోల్డర్లు యాడ్ చేసింది అయితే నాకు కావాల్సిన సీక్వెన్స్ లోనే పెట్టుకున్నా. డిఫాల్ట్ సార్ట్లు అన్ని ఆఫ్ చేసేసి నాకు కావాల్సినట్టు అరేంజ్ చేసుకుని ఉండే. నౌ ఈ ఫైల్స్ అన్నిటికీ ఫైల్ నేమ్ కి స్టార్టింగ్ లో ఒక నంబర్ అపెండ్ చేసి మొత్తం సెట్ చేద్దాం. టోటల్ ఇవి 29 ఐటమ్స్ ఉన్నాయి. ఈ PDF కి 1_ పెట్టి, దీనికి 2_ పెట్టి, దీనికి 3_ పెట్టి అట్లా మొత్తం పెట్టేస్తే ఫైనల్లీ అన్నిటిని కలిపి మనం మర్జ్ చేసి ఒక సింగిల్ PDF లాగా తయారు చేయొచ్చు. Let's do it. Done by. Select all. Right click. Quick actions and create PDF. Of course it messed up the sequence. So direct itla select చేసి దీంట్లో PDF కొడితే అయ్యేటట్లేదు కానీ Adobe PDF ఓపెన్ చేసి let's try to merge stuff from there. Small PDF, I love PDF, మస్తు PDF ఉంటాయి కానీ ఇవంతా చాలా సెన్సిటివ్ డేటా. ఎట్లాగో ఆన్లైన్ టూల్స్ వాడుతున్నాం, ఆ వాడేదో కనీసం Adobe ఇది వాడితే మన దగ్గర ఆల్రెడీ మన డేటా ఉండే ఉంటది కాబట్టి ఇంకోసారి ఇస్తున్నాం అంతే. ఆల్ రైట్, Adobe PDF లో అన్ని ఇచ్చిన తర్వాత మన సీక్వెన్స్ మంచిగా ఇక్కడ సెట్ చేసుకుని అరేంజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ రీఅరేంజ్ చేసుకోవచ్చు. వీడు కూడా అన్ని మీది కిందకి వేసిండు, కాకపోతే మనకు అరేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి సెట్ చేసుకోవచ్చు. అసలు ఏ లెక్కల సార్ట్ చేసుకొని చేస్తుంటాడు. అండ్ సబ్మిట్ చేయడానికంటే ముందు ఎంప్లాయర్ పోర్టల్లో మొత్తం డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలంట. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఫార్మ్ ఇస్ డన్. ఆ క్వశ్చనర్ లో ఉన్న క్వశ్చన్స్ అని అప్పటి నుంచి కూర్చొని ఆన్సర్ చేసుకుంటూ కూర్చున్నా. అండ్ ఇట్స్ 3:30 in the morning ఆల్రెడీ. ఇంకా సబ్మిట్ చేయలేదు. ఐ నీడ్ సమ్ క్లారిఫికేషన్ విచ్ ఐల్ బి గెటింగ్ ప్రాబబ్లీ టుమారో. క్లారిఫికేషన్ ఏంటంటే వర్క్ అడ్రస్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది. దాంట్లో ఏ వర్క్ అడ్రస్ ఎంటర్ చేయాలో నాకు అర్థమవుతుంది. ఇట్ సమ్ క్లారిఫికేషన్ ఆన్ దాట్. సో రేపు మార్నింగ్ ఎంత తొందరగా అయితే తొందరగా వాళ్ళకి మెయిల్ చేసి వన్స్ దానికి మనకు ఆన్సర్ వచ్చిన తర్వాత ఈ క్వశ్చనర్ సబ్మిట్ చేసేయచ్చు. అండ్ అప్పటి నుంచి మనం తయారు చేసిన పెద్ద PDF ఉంది కదా, ఆ PDF ని కూడా సబ్మిట్ చేసేస్తే మన సైడ్ నుంచి చేయాల్సిన పని అంతా అయిపోతుంది. సో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ దాట్ టుమారో. అండ్ ఫర్ నౌ ఐమ్ గోయింగ్ స్ట్రేట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ అంతే మరి, బై.